జిమ్ విషయంలో కావచ్చు, వ్యాయామం విషయంలో కావచ్చు, ఎలా కంట్రోల్‌గా ఉండాలంటారు? బేసిక్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఒక 2 ముక్కలో చెప్పాలంటే మీరు ప్రజలకు ఏమైనా సూచనలు, సలహాలిస్తారు? ఎక్కువగా ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వకండి. పని ఉందంటేనే బయటికెళ్ళండి. వేసవి కాలం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక ఏప్రిల్ కావచ్చు, దాంతో పాటుగా మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రజనీ గారు, గైనకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటికే సమ్మర్ అనేది చాలా హాట్గా మొదలైనటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. ప్రజెంట్ ఈ ఎండాకాలంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అన్ని వయసుల వారు? సో ఆల్రెడీ సమ్మర్, ఇంకా యాక్చువల్ సమ్మర్ రాకముందే ఇప్పుడు చాలా వేడిగా మనకు అది అట్మాస్ఫియర్ అంతా. సో అందరికీ తెలుసు సమ్మర్ వల్ల డీహైడ్రేషన్ ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి, ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, చిన్న పిల్లలకు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా మ్యాక్సిమం ఇండోర్స్ అంటే ఇంట్లోనే ఉండడము, ఎక్కువ ఎండ ఉన్న టైంలో బయటికి వెళ్ళకుండా వాళ్ళని ఇంట్లో ఉండడం అనేది చాలా అవసరము. లేదు అలాంటి పరిస్థితి లేదు, మేము తప్పకుండా బయటికి వెళ్ళాలి, పని ఉంటుంది, వర్కింగ్ వాళ్ళు ఉంటారు, సో అలాంటి సందర్భంలో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం స్కార్ఫ్స్ కట్టుకోవడము, లేకపోతే అంబ్రిల్లా యూస్ చేయడము, గాగుల్స్ పెట్టుకోవడము. సో కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా, సన్కి ఎంత తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము అంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అదే కాకుండా హైడ్రేషన్, మనకు తెలుసు ఎక్కువ సమ్మర్ వల్ల హీట్ వల్ల డీహైడ్రేషన్, వాటర్ లేమి వస్తుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడము, అట్లీస్ట్ మినిమం 3 నుంచి 4 లీటర్లు, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే డ్రింక్ చేయడం అనేది చాలా అవసరము. అదే కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్, వాటర్ మిలన్ జ్యూస్ కానీ, కుకుంబర్ జ్యూస్ కానీ, మజ్జిగ మనకి ఈజీలీ అవైలబుల్ ఇంట్లో మజ్జిగ డైలీ తీసుకోవడం వల్ల కూడా ఈ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా స్కిన్ కేర్ అనేది కూడా చాలా అవసరం, ఎందుకంటే స్కిన్కి మేడం ఎక్స్పోజ్. ప్రధానంగా స్కిన్ కేర్ విషయానికి వస్తే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది బాడీ మీద పడుతుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇప్పుడు స్కిన్, మనకున్న అల్ట్రా వైలెట్ రేస్ చాలా షార్ప్ రేస్, దానివల్ల ఏంటి ట్యానింగ్, పిగ్మెంటేషన్, స్కిన్ డ్రై అవ్వడము, ఇచ్చింగ్ రావడం, ఈ డ్రైనెస్ వల్ల క్రాక్స్ రావడము, లిప్లో క్రాక్స్ రావడము, హెయిర్ డ్యామేజ్, హెయిర్ డ్రైనెస్, ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోజర్ ఆఫ్ సన్కి అవ్వడం వల్ల జరుగుతుంది. సో సింపుల్గా మనకి ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కానీ, మంచి సన్ స్క్రీన్ లోషన్స్, మంచి ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ ఒకవేళ మీరు సన్ ఎక్స్పోజర్ ఉంది అంటే బాడీకి అప్లై చేసుకోవడము, ఫేస్కి ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి అప్లై చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ స్కిన్లో వచ్చే సమస్యలు మనకు అల్ట్రా వైలెట్ రేస్ వల్ల అలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంటర్నల్గా కూడా హైడ్రేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటే ఈ డీహైడ్రేషన్ సమస్య అనేది తక్కువ అయ్యి ఈ స్కిన్ డ్యామేజ్, డ్రైనెస్, ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది. సో లిప్ బామ్స్, లిప్ కేర్ అంటే లిప్ బామ్స్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, నార్మల్ ఇంట్లో దొరికే వ్యాసిలిన్ కూడా పెట్టుకోవచ్చు. అదే కాకుండా హెయిర్ కేర్, హెయిర్ ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కానీ, క్యాప్ కానీ, ఒక అంబ్రిల్లా కానీ యూస్ చేయడం వల్ల డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ హెయిర్కి అవ్వకుండా చూసుకోవడము, కొంచెం ఆయిల్ పెట్టుకోవడము, మనం మరీ ఎక్కువగా ఆయిల్ లేకుండా డ్రై, ఇంకా ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయిల్ మసాజెస్ కానీ, ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా వరకు అవసరం. మనం ప్రధానంగా గర్భిణీ స్త్రీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం నార్మల్గా ఉండే అమ్మాయిల కన్నా గర్భిణీ స్త్రీలలో ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో చాలా రకాల హార్మోనల్ మార్పులు అనేది ప్రెగ్నెన్సీ వల్ల జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. సో ఈ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో వచ్చే ప్రమాదం ఉంది. దాంట్లో ఏంటంటే డిజినెస్ అంటే తిప్పినట్టు అవ్వడం, తొందరగా అలసిపోవడం, మజల్ క్రాంప్స్ రావడము, డీహైడ్రేషన్ రావడము, సన్ స్ట్రోక్ రావడము, హీట్ ఎఫెక్ట్స్ వల్ల ఒక్కొక్కసారి ఎక్కువగా డీహైడ్రేషన్, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, తర్వాత బేబీ గ్రోత్ సరిగా లేకపోవడం, ఇంట్రైట్రన్ గ్రోత్ రిటార్డేషన్ రావడం, ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్ వల్ల, ఎక్కువ డీహైడ్రేషన్ వల్ల వచ్చే సమస్యలు. సో వీటిని అరికట్టాలంటే తప్పకుండా ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అందరూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఈ సన్ని ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, ఎండలోకి వెళ్ళకుండా ఎక్కువ వాళ్ళు ఇండోర్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. లేదు వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలి, ఏదైనా పని ఉంది బయటకు వెళ్ళాల్సిన సందర్భాలు అనేవి ఏమైనా ఉంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే
తొందరగానో ఎక్కువ సన్లైట్ రాకముందే, లేకపోతే ఈవినింగ్ టైం సాయంత్రం పూట కొంచెం 4-5 దాటినాక ఎండ తక్కువ టైంలో వాళ్ళ పనులు చేసుకోవడం అవసరము. లేదు కంపల్సరీ డే టైమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటే మంచి అదే మన అంబ్రిల్లా వాడడము, సన్ స్క్రీన్స్ లోషన్స్ వాడుకోవడము, క్యాప్స్ పెట్టుకోవడము, లేకపోతే గాగుల్స్ పెట్టుకోవడము, స్కార్ఫ్ కానీ కట్టుకోవడం, అంటే ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ మెయిన్ థింగ్ ఇస్ స్కిన్, హెయిర్, లిప్స్ కేర్లో తీసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్స్ లోషన్స్ వాడుకోవడము, తర్వాత లిప్ బామ్స్ పెట్టుకొని వెళ్ళడము, హెయిర్కి స్కార్ఫ్ కట్టుకోవడము, ఆయిల్ మసాజెస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా హైడ్రేషన్ అంటే ఎక్కువగా మనం ఇప్పుడు నార్మల్ పర్సన్స్కే ఎక్కువగా మనం 3 to 4 లీటర్స్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ అని చెప్తుంటాం. ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో హైడ్రేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల డిజినెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన, దెబ్బలు తగ్గడం అలాంటి సందర్భాలు రావచ్చు. ఎక్కువ డీహైడ్రేషన్ వల్ల బేబీ గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా అవసరము. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ వాటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్, వాటర్ మిలన్ జ్యూస్ కానీ, మస్క్ మిలన్ జ్యూస్ కానీ, మౌసంబీ జ్యూస్ కానీ, ఏదైనా ఇంట్లో మనకి ఈజీగా దొరికే మజ్జిగ కానీ, ఈ ఫ్రీక్వెంట్గా తాగుతూ డీహైడ్రేషన్ని వాళ్ళు తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. సో బయటికి వెళ్ళినప్పుడు కాటన్ క్లోత్స్ వేసుకోవడము, సాఫ్ట్గా ఉండే క్లోత్స్, ఈజీగా గాలి ఆడే క్లోత్స్ వేసుకోవడం ద్వారా చాలా వరకు బాగుంటుంది. ఈ టైట్ క్లోత్స్ కానీ, మన సాటిన్ క్లోత్స్ అట్లాంటివి, పాలిస్టర్ లాంటి అలాంటివి ఏదైనా వాడడం వల్ల ఒక్కొక్కసారి ర్యాషెస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కాటన్ క్లోత్స్, లూజ్ క్లోత్స్ ప్రిఫర్ చేయడం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా మనం వాటర్ ఇంటేక్ మాట్లాడాం. సో ఫ్రిడ్జ్లో ఎక్కువగా చిల్డ్ ఐస్ కూల్ వాటర్ అలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరము. వీలైతే ఇంట్లో మన మట్టి కుండలో కానీ, నార్మల్ మడ్ ఆర్ క్లే పాట్లో వాటర్ పెట్టుకొని తాగడం అనేది మంచిది హెల్త్కి. ఎందుకంటే ఈ చిల్డ్ వాటర్ యూసేజ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో కూల్ డ్రింక్స్ కానీ, బెవరేజెస్ కానీ, ఎయిరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. టీలు, కాఫీలు కూడా అవాయిడ్ చేస్తే చాలా వరకు వెరీ గుడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్. అదే కాకుండా మనం డైట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో వెజిటేబుల్స్ మెయిన్గా ఏంటంటే కర్రీస్లో ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా అవసరము. ఎక్కువ వాటర్ కాంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ లైక్ మనకు బీరకాయ కానీ, సోరకాయ, కుకుంబర్ ఇలాంటివి ఏంటంటే వాటర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు తినే పదార్థాల్లో వాటర్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్ ద్వారా మీకు హైడ్రేషన్ అనేది వస్తుంది. సెల్యులార్ లెవెల్లో హైడ్రేషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఫ్రూట్స్లో కూడా వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, పోమోగ్రానేట్, మోసంబీ జ్యూసెస్ ఇలాంటి ఫ్రెష్ మొత్తం హోల్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా హోల్ ఫ్రూట్ మొత్తంగా తీసుకుంటే మనకి హెల్త్కి బాగుంటుంది. సో సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగో, గ్రేప్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఎక్సర్సైజెస్. సో చాలామందికి ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎక్కువగా హైపర్ కాకుండా సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకుంటే చాలా మంచిది. ఇదే కాకుండా మనకు స్నానము ఎక్కువగా వేడి నీళ్ళు కానీ, ఎక్కువ చల్లటి కూల్ వాటర్ కానీ వాడకూడదు. ల్యూక్వామ్ వాటర్, మామూలు ఎక్కువగా వేడి కాకుండా, ఎక్కువగా మరీ చల్లగా కాకుండా అలాంటి వాటర్తో బాత్ తీసుకోవడం అనేది చాలా అవసరం. మేడం దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాము, యువకులు కావచ్చు, కొంతమంది జిమ్లలో కష్టపడుతూ ఉంటారు. ఈ ఎండాకాలంలో జిమ్ విషయంలో కావచ్చు, వ్యాయామం విషయంలో కావచ్చు, ఎలా కంట్రోల్గా ఉండాలంటారు? ఎందుకంటే డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా జిమ్కి వెళ్ళేవారు, ఎక్కువ వ్యాయామం చేసేవాళ్ళు ఎలా జాగ్రత్త సో తీసుకున్నారు? మోస్ట్లీ ఏంటంటే ఈ జిమ్స్లో చాలా వరకు ఏసీ ఉంటుందండి. వాళ్ళు ఎండాకాలమే కానీ వాళ్ళు డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఏముండదు, ఏసీలోనే చేస్తారు కాబట్టి చేసినంత వరకు ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ మళ్ళీ సడన్గా వాళ్ళు బయటకు వచ్చి నార్మల్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే హైడ్రేషన్, ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకోవడము, ఎక్కువగా వాటర్ కాంటెంట్ ఫుడ్స్ తీసుకోవడము, ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువ స్ట్రెన్వస్ కాకుండా బేసిక్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా వరకు దాన్ని హీట్ సంబంధించి, డిహైడ్రేషన్ సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. దాంతో పాటుగా చంటి పిల్లల విషయంలో రూమ్ టెంపరేచర్ ఇంట్లోనే ఉండాలని అంటారు కదా, ఎండాకాలంకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మేడం, ఎలా ఉండాలంటారు ఒక రూమ్ టెంపరేచర్? మనకి చిన్న బేబీస్కి ఏంటంటే ఎక్కువగా కూల్గా ఉండకూడదు, మరి ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు. కొంచెం వామ్త్గా ఉండాలి అనేది మనకు చూసుకోవడం అవసరము. సో ఇప్పుడు ఏంటంటే ఇండోర్స్లోనే ఎట్లాగో మనం ఇండోర్స్లోనే బేబీస్ని పెడతాం. సో ఏసీ కండిషన్ రూమ్లో టెంపరేచర్ సెట్ చేసుకోవడము, లేకపోతే ఆ ఏసీ అవైలబుల్ లేని వాళ్ళు కూలర్ సెట్ చేసుకోవడము
ద్వారా మనం కేర్ తీసుకోవచ్చు. అదే కాకుండా బేబీస్కి కూడా ఫీడింగ్ ఇప్పుడు ఓన్లీ పాలు తాగే పిల్లలకి ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అది చూసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళని కాపాడడం అనేది చాలా అవసరం. చివరిగా రానున్న 2 నెలల పాటు ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండబోతుందని వాతావరణ కేంద్రం చెప్తుంది. ఒక 2 ముక్కలు చెప్పాలంటే మీరు ప్రజలకు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారు? ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకండి. వీలైతేనే మీకు కంపల్సరీ అవసరం ఉంది, పని ఉందంటేనే బయటికెళ్ళండి. ఒకవేళ కంపల్సరీ బయటికెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వస్తే ప్రొటెక్షన్ వాడండి. క్యాప్స్ వేసుకోవడము, స్కార్ఫ్స్ కట్టుకోవడం గానీ, అంబ్రెల్లా గానీ, గాగల్స్ కానీ వాడము, సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం అనేది చాలా అవసరం. హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ కానీ, కోకోనట్ వాటర్, జ్యూసెస్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని హైడ్రేట్ చేసుకుంటా ఉండండి. ఒకవేళ కంపల్సరీ పరిస్థితుల్లో మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది, డిజీనెస్ అనిపిస్తుంది, ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎండ తీవ్రత అనేది రానున్న రోజుల్లో ఎక్కువ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చంటి పిల్లల విషయంలో కావచ్చు, దాంతోపాటుగా గర్భిణీ స్త్రీల విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. మీడియా జర్నలిస్ట్ ప్రభాకర్తో సమయం టీవీ, హైదరాబాద్.